రాధా వాళ్ళ ఊరికి వచ్చిన. వాళ్ళ మామని ఇప్పుడు చూపిస్తా. రాధా వాళ్ళ మామ కామెడీ. రాధా వాళ్ళ ఇల్లు ఇక్కడ. వాళ్ళ నిఖిల్ ಇದು ನಮ್ಗೆಲ್ಲ ಸೈಕಲ್ ಇನ್ನು ಎತ್ಕೊಂಡು ಹೋಗ್ತೀವಿ. ನಿಮ್ಮಮ್ಮ ಹೇಳೈತೆ ಮತ್ತೆ. రాధా వాళ్ళమ్మ ఈడ ఇవి వాళ్ళమ్మవి. ఇది రాధా కూడా గొర్రె కొనిచ్చింది అనమాట వాళ్ళ అమ్మని మేపమని. ఖుషి. ఇది రాధా వాళ్ళ ఇల్లు. అందరి ఇంట్లోనే ఉండదు ఇట్లా. పునర్నవి నిఖిల్ సైకిల్ నేర్చుకుంటుంది. ఆయన నీళ్ళు చూడు. ఇదేని ನೀರು ಹಿಂಗೆ ಹೋಗ್ತೈತೆ. ತೋಟಕ್ಕೆ ನೀರು ಬಿಡ್ತಾರಲ್ಲ ಆ ಡ್ರಿಪ್ಪಿಂಗ್ ಪೈಪ್ ನಮ್ಮಮ್ಮ ಹಾಕಿಂಡಿತ್ತು. ಸುಮ್ಮನೆ ನಾನು ಯಾರ ಮನೆ ಹತ್ರ ಹೋಗೋಣ ಇಲ್ಲೇ ನೀರು. ರಾಧಾ వాళ్ళ తమ్ముడు ಆಮೇಲೆ ಅದು ದೊಡ್ಡದಾಗ್ತಿದ್ವಿ. యాదవ్. ఇది రాధా వాళ్ళది. రాధా ఒక దూడ ఒక గేదె ಎಲ್ಲ ಬೆಳೆದು ಬಿಟ್ಟಿತ್ತೆ. ಬರ್ತಣ್ಣ ಬೇರೆ ಲೇಟ್ ಆಗುತ್ತೆ ಅಂತ ಹೇಳ್ತೀನಿ. ಅದಕ್ಕೆ ಮಾಡಿ ಇಲ್ಲ ಈಗ ಸುಮ್ಮನೆ ಹಿಂಗೆ ಆಟ ಆಡ್ತು. రాధా వాళ్ళ నాయన ఫ్రెండ్ అంటాడు. ಆಂಧ್ರ ಮದ್ದಪಲ್ಲೆ ನಮ್ಮ ಫ್ರೆಂಡ್ ಆಗಿದ್ದಾರೆ ನೋಡು. ದೀಪಿಕಂಟಿ చిన్న చిన్న వీధులు. ప్లేస్ ಇಲ್ಲ ನೋಡಿ. ಎಮ್ಮೆ ಕಟ್ಟಾಕಕ್ಕೆ ದೊಡ್ಡ ದೇವಸ್ಥಾನ ನೋಡಿ. ನಾವು ಕಿತ್ತು ಕಟ್ಸಕ್ಕೋಸ್ಕರ ಇಲ್ಲಿ ಇಟ್ಟಿದ್ದೀವಿ. ಇದರಲ್ಲಿಟ್ಟು ಪೂಜೆ ಮಾಡ್ತಾರೆ. ಅದು ದೇವಸ್ಥಾನ ಕಟ್ಟಿಸ್ತಾ ಇದ್ದಾರೆ ಇವಾಗ. ಏನು ಪೂಜೆ ಮಾಡ್ತಾರೆ? ಅದಕ್ಕೋಸ್ಕರ ಜಂಪನಟ್ಟಿ. ಜಂಪನ್ನ ದೇವಸ್ಥಾನ ಐತೆ ಅಂತ ಜಂಪನಟ್ಟಿ ಅಂತ ಇಟ್ಟಿದ್ದಾರೆ. ಅದ್ರೊಳಗೆ ಹೋಗ್ತೀವಿ ದೇವಸ್ಥಾನದೊಳಗೆ. ಈಗ ಹೋಗಲ್ಲ ಬಾ, ಫಸ್ಟ್ ನಾವು ಬಂದಿರೋ ಕೆಲಸ ಆಗಿ. రాధా వాళ్ళ మామూలు ఇంటికి వచ్చినాము. వాళ్ళ అన్నోళ్ళు వాళ్ళ వదిన పాపం వంట చేస్తుంది. ఎన్నికలు వండుతున్నారు. ఆడ దేవస్థానం ఇంకా ఓపెన్ చేయలేదు. చూడాలా తీయకూడదంట. పునానవి ఇంతవరకు ఎక్కించాను. ఇప్పుడు ఎక్కినాక నాకు వద్దంటుంది. ఏమైంది? ఇప్పుడేం పడిపోలే. ఆడే కింద అవి చక్రాలు ఉన్నాయి. నువ్వేడ పడిపోవు. రాధ రెడీ అవుతుంది దుర్గాకి వచ్చేదానికి. ಆದ್ರೂ ಇವು ಕೋಡನಟ್ಟಿ ಸ್ವೆಟ್ರು ಅವಿಲ್ಲ ಅಂದ್ರೆ ಅವನ್ನ ಎಲ್ಲಿ ಕರ್ಕೊಂಬರಲ್ಲ. ಇದು ಗಾಲಿ ಹೆಂಗೆ ಇಲ್ಲಿ ಜಂಪನಟ್ಟಿ ಗಾಲಿ ಅವನು ನಿಜ. ಒಂದು ಆನ್ಲೈನ್ ಅಲ್ಲಿ ಒಂದು ಸೂಟ್ ಕೇಸ್ ಬುಕ್ ಮಾಡ್ಕೊಳ್ಳಿ. ಅದ್ರೊಳಗೆ ನೀರು ಗಾಲಿ ಎಲ್ಲ ತುಂಬ್ಕೋ. ಅವನಿಗೆ ಹಿಂದಕ್ಕೆ ಹಾಕ್ಬಿಡು ಸ್ಕೂಲ್ ಬ್ಯಾಗ್ ತರ. ಎಲ್ಲೋದ್ರೇನೋ ಅವ್ನು ಎತ್ಕೊಂಡು ಹೋಗ್ತಾನೆ. ಎತ್ಕೊಂಡು ಹೋಗ್ತೀಯನೋ? ಎತ್ಕೊಂಡು ಹೋಗ್ತೀನಿ ಅಂತೀಯ. ಸ್ವೆಟ್ರ್ ಹಾಕೋಬಾರ್ದಂತ ಹೇಳಿಲ್ಲ ನಾನು. ಅಮ್ಮ ಯಾಕಿದ್ರೆ ನಿನಗ್ ಗೊತ್ತಾಗ್ಬೇಕಲ್ಲ. ನನಗ್ ಬೇಡಮ್ಮ, ನಾನು ಸ್ಟೈಲ್ ಆಗಿರ್ಬೇಕು, ನಾನು ಹಾಕೋನಲ್ಲ ಅಂತ ಅನ್ಬೇಕು. ఇప్పుడు మేము అప్పుడే ఇద్దరు వచ్చినాము. ఇప్పుడు ఇంత జనాలు అయినాం అనమాట కార్లో. పునర్నవి బెలూన్ కోసం తనకలాడుతుంది. ఇది రాధా వాళ్ళ ఊరు. ಜಂಪನಟ್ಟಿ ಇದು ಬೋವಿ ಇಟ್ಟೆ. ಇದೆಲ್ಲ ಮೇಲೆ ಇಲ್ಲಿ ಇತ್ಲಾಗಷ್ಟೇ ಜಂಪನಟ್ಟಿ. ಇಲ್ಲಿದ್ದ ಇತ್ಲ ಬೋವಿ ಇಟ್ಟಿ. ಅಂದ್ರೆ ಬೋವಿ ಜನ. ಆ ಕಡೆ ಇರೋರೆಲ್ಲ ಗೊಲ್ರಾ? ಆ ಕಡೆ ಇರೋರು. ಈ ಕಡೆ ಹೋಗಿರೋದೆಲ್ಲ ಲಿಂಗಾಯ್ತು.
బజ్జీలు ఇవన్నంగే అయితే ఫైనల్గా ఇంటికి వచ్చేసినాము. రాధా వాళ్ళ ఊర్లో ముగించుకొని. సో నా బర్త్డే డ్రెస్ బుక్ చేసుకున్నా నేను. అదైతే ఇప్పుడు వచ్చింది. చూడాలి పార్సల్ ఎట్లా వచ్చిందో చూద్దాం ఒకసారి. నా డ్రెస్సు ఎట్లా వచ్చిందో సో ఓపెన్ చేసి చూపిస్తాను. నా దగ్గర ప్రజెంట్ అయితే ట్రైపోడ్ లేదు నేను పెట్టేదానికి. సో ఓపెన్ చేసిన తర్వాత నేను ఇట్లా పెట్టుకొని చూపిస్తాను. డ్రెస్ అయితే ఇది ఓపెన్ చేసి చూద్దాం ఎట్లా వచ్చిందో. సో ఫుల్ డిజైన్ అంటే కొంచెం పొట్టిగా ఉంటుంది అనమాట, నీ వరకే ఉంటుంది ఫ్రాక్. సో ఓపెన్ చేసి చూపిస్తా. ఇప్పుడైతే ఓపెన్ చేస్తాను, చూద్దాం ఎట్లా వచ్చిందో. మా అమ్మ అది కొన్ని మా చిన్న బాబు చూస్తాను. మా అమ్మ ఏదో ఓపెన్ చేసి ఒకటే తనలో తను మాట్లాడుకుంటాను, పిచ్చి దానిలాగా అనుకుంటాను. ఇది ఫ్రాక్ అయితే బాగుంది. పునర్నవి నాకి అని ఏడుస్తుంది అనమాట. ఇది నేను తెప్పించుకోండి, పునర్నవి కావాలంట. సో గుడ్ గుడ్ మంచిగా వర్త్ అనమాట. 349 ఇది వచ్చి టాప్ వచ్చి. సో ఇదేం ప్రింటెడ్ కాదు, సో కలర్ కూడా పోదు. బాగుంది ఫ్రాక్ అయితే. బర్త్డేకి తెప్పించుకున్నా, 17th అనమాట నా బర్త్డే. సో అందుకోసమని బుక్ చేసుకున్నా నేను. బట్ మా హస్బెండ్ వేరే కూడా తీసుకోమన్నాడు. సారీ కూడా ఒకటి ఆప్షన్లో పెట్టా, చూడాలి అద్దా ఇద్దా. ఇంకొక ఫ్రాక్ కూడా చెప్పినాము అద్దా అనేది. అయితే డ్రెస్ ఓపెన్ చేసి చూసిన తర్వాత రైల్వే స్టేషన్కి అయితే వెళ్తున్నాము. ఫస్ట్ టైం నేను దుర్గాలో రైల్వే స్టేషన్కి వెళ్తాండేది. ఎందుకు వెళ్తున్నామంటే తిరుమల వెళ్దామని అనుకున్నా నేను. ఈ సాటర్డే కంపల్సరీగా దేవుని దర్శనంలో ఉండాలని అనుకున్నా. సాటర్డే ఫ్రైడేనే బయలుదేరి వెళ్దామని అనుకున్నా. బట్ కుదరలేదు నాకు, వేరే పని మీద రాధా వాళ్ళ ఊరికి వెళ్ళినా. సో ఇప్పుడైతే వెళ్దాము అని చెప్పి భరత్ చెప్తాను. రేపు నైట్ కల్లా వచ్చేద్దాం ఎట్లో అట్లా అని చెప్పి. అందులో వేరే మాకు 1 year బేబీ కాబట్టి బిర్నా దర్శనం అయిపోతుంది. దానికి ముందే మేము అంటే శ్రీవారి మెట్టు నుంచి ఎక్కుదాము అని అనుకుంటున్నాము. అందుకే రాధా వాళ్ళని క్యూలో పంపించేసి శ్రీవారి మెట్టు నుంచి మేమిద్దరం ఎక్కి పోయేసరికి వాళ్ళకి దర్శనం అయ్యి బయటకు వస్తారు కదా. సో మేము పాప దర్శనం కాబట్టి త్వరగా అవుతుంది అని చెప్పి నడిచి వెళ్ళి చేసుకుందాము అని నా ప్లానింగ్. బట్ చూడాలి. ఇంకోటి ఏమంటే రాధా వాళ్ళు కూడా వస్తే ఎందుకు బెనిఫిట్ అంటే పాపను ఒకరే హ్యాండిల్ చేయలేం కాబట్టి రాధా కొంతసేపు ఎత్తుకుంటుంది, నేను కొంతసేపు ఎత్తుకుంటా. సో ఒక్క ఫ్యామిలీనే పోతే బాగుండదు, ఏం ఎంజాయ్మెంట్ ఉండదు. సో కలిసి పోతే బాగుంటుంది అని నేనైతే ఫస్ట్ టైం ఇట్లా ప్లాన్ చేసిన. వాళ్ళకు కూడా కుదిరింది కాబట్టి వెళ్తున్నాము. అవి కొంచెం పెద్దదైన తర్వాత ఫస్ట్ టైం రైల్వే స్టేషన్కి వచ్చినది. ఇది దుర్గా రైల్వే స్టేషన్. ఫస్ట్ టైం ట్రైన్ చూసాను. ఎట్లుంది ఏడుస్తుంది ట్రైన్ లో పోవాలా అని చెప్పి కదా. యాటికి పోతావు? రాధమ్మూలూరికి పోతావా? రాధమ్మూలూరికి ట్రైన్ ఉందేవి ఉందా? పునర్ డైరెక్ట్ బస్సు కదా ఉండేది. మా ఆవిడ ఏమన్నా కావాలా అని ఏడుస్తాడా? మా కున్ని మా బజ్జీలు బంగారు తల్లి అమ్మ ఇది.